వాస్తవానికి యుక్రెయిన్ యుద్ధాన్ని తేలిగ్గా ఆపుతానని అనుకున్నప్పటికీ అది చాలా కష్టంగా మారిందన్నాడు. యుద్ధం తనకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పాడు. అలెస్కాలో జరిగే చర్చల్లో ట్రంప్ పుతిన్కు ఆతిథ్యం ఇస్తున్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో ఇది ఒక కీలక సమావేశంగా అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. 2021 తర్వాత మొదటి అమెరికా రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ గత వారం అంగీకరించాడు. అమెరికా శాంతి చొరవను మొన్నటి వరకు రష్యా వ్యతిరేకిస్తూ వచ్చింది. సో దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, ట్రంప్ భారత్ పై 50% సుంకాలు విధించడం వల్లనే రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశానికి అంగీకరించాడు అని చెప్పడంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అసలు రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. అంటే అన్ని పరిణామాలకు నేనే బాధ్యుడిని, ప్రపంచంలో చీమ చిట్టుకుమన్నా నేనే చేస్తే చిట్టుకుమంటుంది, అంటే మనకు శివుడాకి లేకుండా చీమైన కుట్టదు అనే ఒక అహంకార ధ్వనితో వాళ్ళు ట్రంప్ ఉన్నాడని నేను అంటాను. నిజమే, ఎందుకంటే ఒక ఉపమానం కరెక్ట్ మనకు వస్తాయని. ఎందుకంటే భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటే భర్త తాగుబోతు భర్త ఏం చేస్తారంటే భార్యను కొట్టడానికి, భార్యను తన మాట వినడానికి ఏం చేస్తారంటే పిల్లను అంటే కొడుకో బిడ్డను పట్టుకొని చంపేస్తా, నువ్వు డబ్బులు ఇస్తావా తాగడానికి లేదా అంటారు. అట్లా ఉంది పరిస్థితి. అంతకని ఏంటి అంటే ఇప్పుడు రష్యా అమెరికా భార్యాభర్తలు అనుకున్నాకు ఒకనాడు అగ్రరాజ్యాలు కదా. చిన్న ఉదాహరణ, ఎందుకంటే మామూలు సామాన్య జనానికి కూడా విదేశీ వాళ్ళకి అర్థం కావాలంటే ఇట్లాంటి ఉదాహరణ చెప్దాం అనుకుంటాం. అందుకనే భార్యాభర్తల్లాగా సంబంధం అనుకుందాం రష్యాకును అమెరికా. రష్యా కూడా ఒకనాడు అగ్రరాజ్యమే కదా. వాటికి కూడా ఊపర్ శర్వాణి అందరూ పరేషాన్ లోపలికి పోయినా కూడా రెండు అగ్రరాజ్యాలు భార్యాభర్తలు అనుకుంటే బ్రెజిల్, ఇండియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇవాళ వాటిలో అంటే ఉరుముని మగ్గల మీద పడ్డట్టు వాళ్ళ చర్చలు విఫలమైతే మన మీద వేస్తారు. ఒక మాట చెప్తాను, అమెరికా విదేశాంగ మంత్రి బోస్టన్ ఆయన ఏమన్నారంటే నిన్ననే ఒక మాట చెప్పారు, ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే ఇండియా మీద ఇంకా 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 ప్రతీకార సుంకాలు వేస్తామంటాడు. మీ చర్చలు రష్యా మనకు అమెరికా చర్చలు విఫలమైతేనట మనం ఇంకా సుంకాలు వేస్తారు అనుకుంటూ మాట అన్నట్టు. మరి మీరు రష్యా నుంచి మన భారతదేశం ఈ చమురును లేకుంటే ఇరువులు లేకుంటే ఇతరత్ర సప్లై చేసుకుంటుంది కనుక వేస్తామంటున్నారు కదా. మరి మీరు అమెరికా నుంచి కూడా మీరు కూడా చేసుకుంటున్నారు కదా, దాని సంగతి ఏంటి? ఒకటి. రెండోది, చైనా మీ మాట వినడం లేదు కదా, మరి చైనా సంగతి ఏంటి? చైనా కూడా అక్కడి నుంచి చేసుకుంటుంది కదా, మరి ఒక ఇండియా మీద ఎందుకు పడ్డారని విలేకరులు అడిగారు మనలాంటి వాడు. అడిగితే ఏమన్నానంటే అది అధ్యక్షుడు చూసుకుంటాడు, నేను ఆయన మాట నేను ఎట్లా చెప్తాను, ఈ మాట మాత్రం చెప్తారట, ఆ మాట చెప్పాడు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్పష్టంగా ఒక మంచి 28 జూన్ నాడు, ఈ 20 జనవరి నాడు ప్రమాణ స్వీకారం చేసి 8 రోజుల తర్వాత చేసిన ఆయన ఏమంటే ఆర్థిక శాఖ మంత్రి చాలా గమ్మత్తుగా ఉంది. ఏంటంటే భారత్ మీద సుంకాలు విధించకుండా ఉండాలంటే మొట్టమొదటి రష్యా లొంగి రావాలి. రష్యా మా మాట వినకపోతే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపకపోతే రష్యా భారత్ మీద మరింత దాడి చేస్తాం, మరింత సుంకాలు విధిస్తాం అంటున్నాడు. ఆ మాట వరకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ మిగతా ప్రశ్నలకు సమాధానం చెప్తలేడు. మీరు కూడా రష్యా నుంచి చేసుకుంటే దానికి సంగతి చెప్పాడు. ట్రంపే తప్పించుకున్నాడు. గతంలో ఇదే ప్రశ్న ట్రంప్కి వేస్తే ట్రంప్ ఏమన్నాడంటే, అవునా దిగుమతులు చేసుకుంటున్నామా, యురేనియం ఎరువులు ఇతరత్ర చేసుకుంటున్నామా, నిజమేనా, చూస్తాం దిగుమతులు మాకు రష్యా నుంచి ఎంత వస్తుందో చూస్తామని మాట దాటేశాడు. ఆర్థిక శాఖ మంత్రి అయితే స్పష్టంగా మరి చైనా కూడా అక్కడి నుంచి తీసుకుంటుంది కదా, మరి చైనాకి ప్రతీకార సుంకాలు విధిస్తలేరు అంటే నేను ఆ మాట చెప్పలేను, ఎందుకంటే రేపు పొద్దున అధ్యక్షుడు చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్తాను, రష్యాకే కాదు ఇవాళ బ్రిక్స్ దేశాలు వీతో అక్షరం వల్లే బ్రెజిల్ కూడా ఉన్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లాలు, ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో లూలా అని, లాలుకు వ్యతిరేకం లూలా అంటే ఆయన ఇవాళ లూలా. అట్లాగే అక్కడి మాజీ అధ్యక్షుడు సేమ్ ఇట్లాగే, అంటే దోస్తులు ఎట్లా కలుస్తారంటే తాగుబోతులు, తిరుగుబోతులు, లేకుంటే వ్యభిచారులు, పేకాట ఆడే వాళ్ళు అందరూ ఒక దగ్గర కలుస్తారంట. అట్లనే ఇద్దరు అధ్యక్షుడు, గతంలో 2023 దాకా ఉన్న మాజీ అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడును ట్రంప్ ఒకే కోవకు చెందిన వాళ్ళు. ట్రంప్ ఎట్లాగో తను 2020లో ఓడిపోయినప్పుడు మన ఇది వైట్ హౌస్ మీద దాడి చేసి పెద్ద ఎత్తున సృష్టించండి కదా. వైట్ హౌస్ మీద దాడి చేసి నేను ఓడలేదు గెలిచానన్నాడు కదా మన ఆయన జో బైడెన్ గెలిచినప్పుడు. సేమ్ అట్లాగే బ్రెజిల్ అధ్యక్షుడు కూడా పార్లమెంట్ మీద దాడి చేసిండు, పెద్ద ఎత్తున అధికార కార్యాలయం మీద దాడి చేసిండు. ఇద్దరు చూడదాం కదా, ఇద్దరు ఒక సేమ్. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ లూలాకు ఒక షరతు పెట్టాడు, మీరు మాజీ అధ్యక్షుడి మీద కేసులు పెట్టారు కదా, ఆ కేసులు విత్డ్రా చేసుకుంటే మీతో మంచిగా ఉంటుంది. ఏమంటే వైరములు వాణిజ్యాలు ఉండాల్సిందే, అందుకని గురజాలపర వరన్న పూలు స్వర్గాలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అంది. అదే అంటున్నాం. లూలా ఏమంటున్నాడంటే మీరు వాణిజ్యంలో ఉంటే మాట్లాడుతుంది,
ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నాం. కానీ మా మాజీ అధ్యక్షుడిని మీలాగనే దుర్మార్గంగా వైట్ హౌస్ మీద ఎట్లా దాడి చేసిన ఆయన చేసిన ఆయన్ని విడిచిపెట్టమని మీరు ఎట్లా చెప్తారు? మా చట్టాలు మాకున్నాయి కదా, మా కోర్టులు మాకున్నాయి కదా. మీ కోర్టుల్లో మా కోర్టులు లాంటి కోర్టే మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడూ జైలు పోయేవాళ్ళు, అమెరికా అధ్యక్షుడిగా ఉండేవారు కాదు, జైలు పోయేవాళ్ళు అని చెప్పి స్పష్టంగా లూలా హెచ్చరించింది. అయినా సరే అన్నట మాజీ అధ్యక్షుని విడిచిపెడతారా లేదని లెటర్ కూడా రాసింది ఈ మధ్యన ట్రంప్ ఎవరికి, బ్రెజిల్ అధ్యక్షుడికి. ఏమని, మీరు ఆయన కేసులు విత్డ్రా చేసుకోండి, మీకు మాత్రం సుంకాలు వేయం. రాజకీయ కారణాలతో సుంకాలు వేయకపోవడం ఏంది మీ ఇష్టం అని. ఇప్పుడు సరిగ్గా ఇదే ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను రోజా గారు, మనకి ఇప్పుడు ఇండియా కూడా అదే సత్తి. వాళ్ళిద్దరి చర్చలు విఫలమైతే ఏమవుతుంది, ఏం చేస్తారు అని ఆర్థిక శాఖ మంత్రిని ఒక విలేకరు అడిగాడు. ఏం చేస్తామని చెప్పాను కదా, చర్చలు విఫలమైన తెల్లారి నుంచే మేము ఇంకా సుంకాలు చేస్తాం అంటే మనను, అంటే పిల్లలను బలిగా పెట్టి భార్యాభర్తల్లో భర్త భార్యను ఎట్లా వినిపిస్తా అనుకుంటుండో అమెరికా అధ్యక్షుడు రష్యాను వినిపిద్దాం అనుకుంటున్నాడు. అంటే తమ వ్యాపార ప్రయోజనాల కోసమైనా సరే, అదే అన్నాడు కదా, మీ పెద్ద ఇది మనకు దిగుమతిదారు, అక్కడి నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు దిగుమతిదారు, అట్లా ఎగుమతిదారు కూడా మీకు. మీరు కనుక అక్కడి నుంచి మన చమురును ఇతర మన ఆయుధాలను కనుక సప్లై చేస్తే మీ మీద చర్య తీసుకుంటాం. ఇంకొక మాట అన్నాడు ఆయన, వారసత్వంగా యుద్ధం నాకు వచ్చింది అంటున్నాడు. అంటే ప్రపంచ వారసత్వం మొత్తం మీదేనా అంటే, జో బైడెన్ వారసత్వంగా నాకు ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చింది అంటున్నాడు. కరెక్ట్, 4 ఏళ్ళ నుంచి నువ్వే కర్త కర్మ క్రియ కాదు కదా, యుద్ధాలు జరుగుతున్నాయి, దానిలో మీ భాగస్వామ్యం ఉన్నది కాదంటలేను. కానీ రష్యాని నింపించడానికి వారసత్వంగా ఈ యుద్ధాన్ని ప్రపంచ ప్రపంచ పోలీసుగా నేనే అన్నిటికీ కర్త కర్మ క్రియ అనే భావన ఉంటుంది, అహంభావ భావన ఉంటుంది. అందరు అధ్యక్షుల కంటే ఇది ప్రస్ఫుటంగా బయట కక్కేస్తున్నాడు జో బైడెన్.